Hello viewers, we'll proceed with May 4th current affairs అండి. సో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే రైట్. యూనిఫైడ్ పోర్టల్ CU Chayan launched by UGC for faculty recruitment. సో జనరల్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా రిక్రూట్మెంట్ ఆపర్చునిటీస్ కానీ నోటిఫికేషన్స్ కానీ సో జనరలీ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఓకే సో మనకి ఆబ్వియస్లీ వీ నో దట్ చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. ఓకే సో ఈ గురుకుల టీచింగ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కానీ వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ లాగా చెప్పచ్చు. ఆల్మోస్ట్ 31% మనకి వేకెన్సీస్ ఉన్నాయట ఆల్మోస్ట్ సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నిట్లోని కూడా. ఓకే సో ఇట్స్ అ గుడ్ ఛాన్స్ ఫర్ దెమ్ టు ప్రిపేర్ అనమాట. ఓకే బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమి ఇంపార్టెంట్ అంటే హూ ఈజ్ అ చైర్మన్. ఓకే సో ఇలాంటి ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ పోర్టల్ కూడా అడిగే ఛాన్స్ ఉందండి. ఓకే సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఓకే సో CU Chayan పోర్టల్ అనేది లాంచ్ చేశారు. ఓకే సో అదో ఇంపార్టెంట్. ఓకే మన చైర్మన్ ఎవరండి అంటే సో జగదీష్ కుమార్. సో పర్సన్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా సో అంతవరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా రైట్ గుర్తుపెట్టుకోండి. సో ఈ పోర్టల్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. Okay right, so unified portal CU Chayan launched by UGC. Next, India's first undersea tunnel near completion, Mumbai Coastal Road Project. చాలా ఇంపార్టెంట్ అండి. సో అంటే జాగ్రఫికల్గా అండ్ అఫ్ కోర్స్ మనకి ఎకానమీ పరంగా లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ సో బోత్ ఎయిర్వేస్ కానీ ఓకే సో మనకి హైవేస్ కానీ నేషనల్ హైవేస్ కానీ ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఓకే సో అండ్ దట్ టు సో మనకి ఎప్పుడైనా ఇలాంటి యునీక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఓకే సో ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ ఏమైనా యునీక్ ఫీచర్స్ ఉన్నప్పుడు అండ్ జాగ్రఫికల్గా కూడా మనం కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా సో అది ఆ బేస్గా మనకి ఇంపార్టెంట్ అండ్ సో ఆబ్వియస్లీ వీ నో దట్ దిస్ ఇస్ ఫస్ట్ అండర్ సీ టన్నల్ అండి. ఓకే సో దట్ ఈస్ అ యూనిక్నెస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో నియర్ కంప్లీషన్ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నవంబర్ 2023లో మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. ఓకే సో ఇట్స్ వెరీ నియరర్ కదా. సో ఆబ్వియస్లీ న్యూస్లో ఉంది మనకి ఎగ్జామ్లో సో ఎప్పుడు రెడీ అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఎప్పుడు ఓకే అయిపోతుంది అది కాదు కానీ సో ఏ ఏరియాస్ని కనెక్ట్ చేస్తుంది. ఓకే సో సిగ్నిఫికెంట్గా ఏ జోగ్రఫికల్ ఏరియాస్ని టచ్ చేస్తుంది అలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఓకే సో ఎవరు ఇనిషియేట్ చేస్తున్నారు ఓకే ఏ పార్టీస్ ఇన్వాల్వ్ ఏ కార్పొరేషన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి సో ఇవి ఇంపార్టెంట్ అండి. సో ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ ఓకే సో మనకి టోటల్ వర్త్ కూడా సో జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఎవ్రీ న్యూమరికల్ దట్ యూ హ్యావ్ టు కీప్ రిమెంబర్ బట్ తెలిస్తే మంచిది. సో ఓకే సో 12,721 crores వర్త్ ప్రాజెక్ట్ అండి. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఇనిషియేటివ్ ఓకే సో ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ఓకే సో బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఓకే సో టు లింక్ మరైన్ డ్రైవ్ టు ద బాద్రా ఓర్లీ సీ లింక్. ఓకే సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు ఇనిషియేట్ చేశారు సో ఏ లింక్ని కనెక్ట్ చేస్తూ వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇలాంటి ప్రశ్నలు వస్తాయి గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఇక్కడ కూడా అంటే కొంచెం అంటే క్వశ్చన్ పేపర్ ఏదైనా బాగా డిఫికల్టీ లెవెల్ ఉండేటటువంటి ఎగ్జామినేషన్స్లో అంటే డిఫికల్టీ ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్లో ఏవైనా కానీ సో కొంచెం మైన్యూట్ ఫ్యాక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఓకే సో ఆల్మోస్ట్ ఓకే సో 2.07 kilometers twin tunnels ఓకే సో రన్ 70 to 20 meters బిలో ద సీ లెవెల్. ఓకే సో అండర్ వాటర్ కదండి సో అండర్ సీ కదా సో ఈవెన్ డెప్త్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ 17 to 20 meters లోత్ అనేది ఉంటుందండి. ఓకే సో కనెక్టింగ్ ఓకే సో గిర్గాన్ టు ప్రియదర్శిని పార్క్ వయా అరేబియన్ సీ గిర్గాన్ చౌపట్టి అండ్ మలబార్ హిల్స్ మనకి ఆప్షన్స్ ఇచ్చేసి మనకి అడుగుతూ ఉంటారు అనమాట ఏ ప్లేసెస్ని సర్పాస్ అవుతుంది. సో ఓకే సో కైండ్లీ రిమెంబర్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. సో కంప్లీట్గా ఇది ఇంపార్టెంట్ అండి. సో వయా అరేబియన్ సీ ఓకే సో అండర్ సీ అన్నప్పుడు సో ఏ సీ మనకి జరుగుతుంది అది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఇట్స్ నాట్ బే ఆఫ్ బెంగాల్ ఇట్స్ అరేబియన్ సీ. ఓకే సో ఈ 3 ప్లేసెస్ని కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా రైట్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా రైట్. ఎనీవే సో మనకి లాంచ్ అయిన తర్వాత సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే సో అల్టిమేట్లీ మనం ఇంకా కొంచెం డీటెయిల్స్కి వెళ్దాము. బట్ యాజ్ ఫర్ అస్ నౌ అంటే ఇప్పటి వరకు మీకు ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే రైట్. Next, Ministry of Tourism participates in the Arabian travel market 2023. ఓకే సో వీ నో దట్ ఓకే సో అంటే ఇలాంటి ఏవైనా ఇండియన్ పార్టిసిపేషన్ అనేటటువంటి అరబ్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఏదైనా విషయాల్లో సో టూరిజంకి సంబంధించి ఆర్ ఎనీ ఇండస్ట్రియల్ పార్టిసిపేషన్కి సంబంధించి ఇలా ఏదైనా ఉన్నప్పుడు సో డెఫినెట్లీ ఇండియన్ పార్టిసిపేషన్ ఉంటే దట్ కన్సిడర్డ్ టు బి ఇంపార్టెంట్ అండి. సో మనకి ఎక్కడ జరిగింది ఇలాంటి ప్రశ్నలు వస్తాయండి. ఓకే సో వీ నో దట్ ఇట్ వాస్ హ్యాపెండ్ ఇన్ సో దుబాయ్లో ఓకే సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సో జరిగింది గుర్తుపెట్టుకోండి. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్
ministry also participated in this. Okay, very very important. So Arabian Travel Merchant 2023. Okay, right. So GigaChat, Russia's Sberbank launches artificial intelligence to compete with చాట్ జీపీటీ. సో వెరీ 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 క్రూషియల్ థింగ్ అండి. సో ఆల్మోస్ట్ మనకి చాట్ జీపీటీ మీద ఆల్మోస్ట్ మనకి చాలా కరెంట్ అప్డేట్స్ అనేవి వచ్చాయి. సో ఆల్మోస్ట్ ఒకరిని చూసి ఒకరు ఇంకా ఫర్దర్ బెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తున్నారు. సో నౌ ఇన్ రష్యా కూడా సో వన్ మోర్ థింగ్ దట్ వాస్ ఈక్వివలెంట్ ఓకే సో టు ద చాట్ జీపీటీ డెవలప్ చేసింది విత్ ద యూసేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే అంటే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి అలా కాదండి. సో ఓకే సో బెస్ట్ పెర్ఫార్మింగ్ కానీ సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ బాగా యూస్ చేసేటువంటి కంట్రీ బేస్ మీద అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే సో దీనికి సంబంధించి ఏ కంట్రీస్ ఇప్పటి వరకు ఇనిషియేషన్ తీసుకున్నారు అనే వాటిలో ఓకే సో రష్యా కూడా ఇప్పుడు యాడ్ అయింది అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా సో నాట్ మోర్ దాన్ దట్. ఓకే రైట్. సో గిగాచాట్ రష్యాస్ Sberbank లాంచెస్ ఆర్టిఫిషియల్. ఈ బ్యాంక్ పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా సో Sberbank లాంచ్ చేస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ 2 days. ఓకే సో టాడీ టాపర్స్. ఓకే ఆబ్వియస్లీ మనకి చాలా అంటే సిమిలర్గానే ఒక మంచి ఇనిషియేషన్ విచ్ హెస్ బిన్ టేకెన్ బై ద తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. సిమిలర్ స్కీమ్ మనకి ఇప్పుడు రైతు బంధు ఉంది కదండి. సో రైతు బీమా. ఓకే సో ఇది కూడా మనకి ఆల్మోస్ట్ అలాంటి బీమా అనమాట. ఓకే సో వెరీ ఇంపార్టెంట్. సో అంటే సెక్యూరిటీ ఓకే సో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం కోసం ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం కోసం మనకి ఇనిషియేట్ చేసినటువంటి స్కీమ్ అనమాట. ఓకే సో తెలంగాణకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పచ్చు. అసలు జనరల్గా మనకి గవర్నమెంట్ ఎందుకు స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి? ఓకే సో ఎప్పుడైనా ఆలోచించారా? సో గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఓకే సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి ఇనిషియేషన్ చేయాలి అని మన కాన్స్టిట్యూషనే చెప్తుంది. సో ప్రభుత్వానికి ఏవో డబ్బులు ఎక్కువయ్యి సో లేదంటే ప్రజా పరిపాలన అంటే అఫ్కోర్స్ ఆబ్వియస్లీ ఇట్స్ డెమోక్రసీ, ఆబ్వియస్లీ పీపుల్స్ డెవలప్మెంట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. కానీ ఆ వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ అని డైరెక్ట్ చేసింది ఏంటి అంటే మన కాన్స్టిట్యూషనే అనమాట. సో ఇన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇట్ వాస్ వెరీ క్లియర్లీ టోల్డ్ ఏంటి అంటే సో పీపుల్స్ వెల్ఫేర్ కోసం డెఫినెట్లీ గవర్నమెంట్ షుడ్ హ్యావ్ టు ఇనిషియేట్. సో ఎస్పెషలీ అంటే ఎక్స్క్లూజివ్గా మనకి సో మార్జినలైజ్డ్ సెక్షన్స్ కోసం డెఫినెట్లీ సో గవర్నమెంట్ హ్యావ్ టు ఇనిషియేట్ అని చెప్పేసి ఓకే మరి ఆ రకంగా సో ఇనిషియేట్ చేసినటువంటి స్కీమే ఓకే సో ఇది మనకి వన్ ఆఫ్ ద స్కీమ్గా చెప్పొచ్చండి. సో ఫర్ టాడీ టాపర్స్ ఇట్ ఇస్ ఓకే సో ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది మంచి విషయం. ఓకే సో చాలామంది ఈ కళ్ళు తీసేటప్పుడు మనకి ఏంటంటే సో చాలామంది చెట్ల మీద నుంచి పడిపోవడం కానీ ఇలాంటి చాలా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి సో వాళ్ళకి ఒక బీమా ప్రొవైడ్ చేసేటటువంటి మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయినటువంటి ఒక పథకం అనమాట ఇది. ఓకే నెక్స్ట్ ఓకే సో హిమాచల్ క్యాబినెట్ అప్రూవ్స్ మంత్లీ ఇన్సెంటివ్ ఫర్ 1500 ఫర్ విమెన్ ఆఫ్ స్పిటి. ఓకే సో హిమాచల్ ప్రదేశ్లో స్పిటి వ్యాలీలో సో 1500 రూపీస్ మంత్లీ అంటే మనకి పెన్షన్ లాగా ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పం అనేది స్టార్ట్ అయిందనమాట. సో అంటే ఈ ఎప్పుడైనా ఇలాంటి స్కీమ్స్ ఉన్నప్పుడు సో ఆబ్వియస్లీ మనకి ఫస్ట్ థింగ్ ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే సో హూ ఆర్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అంటే అల్టిమేట్గా ఎవరి బెనిఫిట్ కోసం ఇనిషియేట్ చేస్తున్నారు, హూ ఆర్ ద అల్టిమేట్ ఇన్వాల్వింగ్ స్టేక్ హోల్డర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్ ద ఎలిజిబుల్ విమెన్ ఓకే సో 18+ ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ అండ్ ఈవెన్ దే హ్యావ్ ఇంక్లూడెడ్ నన్స్ యాజ్ వెల్ అండి. క్రిస్టియన్ నన్స్ ఉంటారు కదా సో వాళ్ళని కూడా ఈ స్కీమ్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎవ్రీ మంత్ ఒక 1500 రూపాయలు వాళ్ళకంటూ ఇవ్వాలి అనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓకే రైట్. సో ఎక్కడ నిర్ణయం తీసుకుంటే ఎవరికి అంటే సో స్పిటి వ్యాలీ గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఎవరు అంటే చీఫ్ మినిస్టర్ ఆబ్వియస్లీ వీ నో దో ఓకే సో సుఖ్వీందర్ సుఖు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఆబ్వియస్లీ ఇలాంటి స్కీమ్స్ యొక్క డెసిషన్ ఎవరు తీసుకుంటారండి? అల్టిమేట్లీ అథారిటీ లైజ్ విత్ చీఫ్ మినిస్టర్ కదా రైట్. సో ద హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ సుఖ్వీందర్ సుఖు has announced a monthly incentive of 1500 rupees for women in the Spiti Valley. Okay, so the incentive will be provided to all the eligible women including Buddhist nuns. Okay, so above the age of 18 years. So this initiative is called as Indira Gandhi Mahila Samman Nidhi. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే సో పేరు స్కీమ్ గుర్తుపెట్టుకోండి. ఓకే ఇందిరా గాంధీ ఓకే సో మహిళా సమ్మాన్ నిధి ఓకే పేరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా రైట్. సో మొత్తం బుద్ధిస్ట్ నన్స్ ని కూడా యాడ్ చేసి సో 1500 రూపీస్ ఇన్సెంటివ్స్ ఫర్ ద ఫర్ దేర్ డెవలప్మెంట్. ఓకే సో రైట్
Next, Microsoft launches 2 new initiatives to support Indian small and medium businessmen. Okay, so మనకి జనరల్గా ఈ ఎంటర్ప్రినియర్ గ్రోత్కి సంబంధించి ఓకే సో ఈవెన్ నాట్ ఓన్లీ దీస్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అండి, ఈవెన్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ సో మెనీ ఇనిషియేటివ్స్. ఓకే సో ఎంఎస్ఎంఈ లోన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ముద్రా లోన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడం కానీ, ఇలా చాలా ఇనిషియేటివ్స్ అనేది మనకి గవర్నమెంట్ తీసుకొని వస్తుంది అనమాట. ఓకే సో ఇండియన్ పీపుల్ షుడ్ not be a job seekers. Okay, they should become a kind of job givers. Entrepreneurial promotion అనేటటువంటి ఒక మెయిన్ ఆబ్జెక్టివ్తో మనకి స్టార్ట్ చేస్తుంది అనమాట. సో మరి ఆ రకంగా ఏవైనా ఇలాంటి ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ కూడా మనకి ఏమైనా డెవలప్ అవుతున్నాయంటే సో అంటే ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు మగ్ అప్. సో తెలుసుకుంటే మంచిది. ఓకే రైట్. సో ఎనీవే మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసిందండి. ఓకే సో అంటే సో ఈ స్కీమ్లో ఏంటి అంటే సో అంటే వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ లాగా క్రియేట్ చేస్తారండి, ఒక వెబ్సైట్ డెవలప్ చేసి. సో సింపుల్గా చెప్పాలంటే ఒక హెల్ప్ డెస్క్ లాగా. సో వాళ్ళు ఏం చేస్తారంటే సో ఏవైనా బిజినెస్ లాంచ్ చేయాలి, ఇంట్రడ్యూస్ చేయాలి, అంటే స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఐడియాస్ ఇవ్వడం కానీ, లేకపోతే ఐడియా ఉంది సో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో ఇంప్లిమెంటేషన్ విధానం కూడా తెలుసు, స్ట్రాటజీస్ తెలియవు. సో ఇలాంటివన్నీ కూడా గైడింగ్ ఫోర్స్ లాగా పనికొస్తుంది అనమాట. ఓకే సో యూత్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్, Airtel Payments Bank introduces face authentication for Aadhaar enabled payment service system. Okay, so obviously గుర్తుపెట్టుకోండి. సో నాట్ ఓన్లీ సో ద ఇనిషియేటివ్స్, ఆబ్వియస్లీ మనకి ఇలాంటి ఎంఓయూస్ ఎప్పుడైనా కానీ మనకి జరిగినప్పుడు సో విత్ రెస్పెక్ట్ టు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. నాట్ ఓన్లీ పేటిఎం కానీ, ఫోన్పే కానీ, గూగుల్ పే ఇవన్నీ కాకుండా ఈవెన్ ఇలాంటి ఎయిర్టెల్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా సో దే ఆర్ బికమింగ్ ఓకే సో దే ఆర్ అప్కమింగ్ అనమాట. సో నౌ దే హ్యావ్ మేడ్ ఎ కైండ్ ఆఫ్ ఓకే సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా వాళ్ళతో ఓకే ఎంఓయూ చేసుకున్నారు. అంటే ఇది ఆల్మోస్ట్ మనకి చిన్న విషయం అయినప్పటికీ బట్ ఓకే సో లార్జ్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్మోస్ట్ 5 lakh యూనిట్స్లో మనకి సో ఈ ఆధార్ లింక్ చేసి పేమెంట్స్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి సో అంటే యూనిట్స్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ కాస్త ఎక్కువే కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే సో రైట్. సో ఓకే సో ఈ కొలాబరేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో సో గుర్తుపెట్టుకోండి. అండ్ with the usage of okay see Aadhaar authentication for Aadhaar enabled payment system. Okay so basic గా మనకి ఇలాంటివి ఏమైనా న్యూస్ లో వచ్చినప్పుడు సో how this impact the security of the individuals, how this impact the security features of the banking sector, ఇలాంటివి మనకి గుర్తుపెట్టుకుంటే మెయిన్స్ ఓరియంటేషన్ లో కొంచెం అనలిటికల్ గా ఆలోచించండి. బట్ ఎప్పుడైనా కొంచెం కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనకి న్యూస్ లో వస్తుంది. సో దెన్ అగైన్ అలాంటప్పుడు మనకి ఛాలెంజెస్ అనేవి డిస్కస్ చేసుకుందాం. బట్ యాజ్ ఆఫ్ నౌ సో ఇట్ ఈస్ హ్యావింగ్ అన్ ఎంఓయూ విత్ ఎన్పిసిఐ అని గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే రైట్. So India's merchant payments through UPI anticipated to reach 1 trillion by okay so financial year 2026 కి. ఓకే సో అందరూ ఆల్మోస్ట్ మనకి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యూస్ ఆల్మోస్ట్ యూస్ చేస్తున్నారు అందరూ. ఓకే సో ఓకే హ్యాండ్ క్యాష్ చాలా రేర్ అనమాట. ఓకే సో ఇక్కడ మనకి రిపోర్ట్ కూడా చెప్తుంది ఏంటంటే ఆల్మోస్ట్ 1 trillion వరకు వెళ్ళిపోతుంది. ఓకే సో బై ద కంప్లీషన్ ఆఫ్ 2026 అని చెప్తున్నారు. సో మనకి ఆబ్వియస్లీ దిస్ వీ నో ఓకే సో ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి, కానీ ఎవరు ఇచ్చారు ఈ రిపోర్ట్ అది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో బెయిన్ అండ్ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఓకే సో బెయిన్ అండ్ కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం సో 2026 రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1 trillion వరకు ఈ ఇండియాస్ మర్చెంట్స్ పేమెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయని చెప్పేస్తున్నారు. ఓకే నెక్స్ట్, కోల్ మైనర్స్ డే 2023 అబ్జర్వ్డ్ ఆన్ May 4th. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ డే వైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మినరల్ రిసోర్స్ దట్ ఇండియా ఈస్ హ్యావింగ్. అవునా సో ఆబ్వియస్లీ వీ నో దట్ కోల్ ఇంపార్టెన్స్. ఓకే సో ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ వైజ్ చూసుకున్నా కానీ సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ కోల్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. అండ్ మీరు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆల్మోస్ట్ ఈ ఇండస్ట్రియల్ సెక్టార్లో సో ఆల్ లేబోరియస్ ఇండస్ట్రీ అంటే ఎక్కువ కైండ్ ఆఫ్ లేబర్ ఓరియంటెడ్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ సెక్టార్ ఏదైనా ఉంది అంటే అది కోల్ మైన్స్, కోల్ రిఫైనరీస్ అని చెప్పొచ్చండి. ఓకే సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్మోస్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కోల్ రిజర్వ్స్ అనేవి ఏ స్టేట్స్లో ఎక్కువగా ఉన్నాయి అలా కూడా అడగొచ్చు మనకి ప్రశ్న. ఓకే సో తెలంగాణలో ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, ఓకే సో బీహార్లో ఉన్నాయి. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఐడెంటిఫై ప్లేసెస్ అనేది కూడా మనకి గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్.
ఓకే సో ఆబ్వియస్లీ ఓకే సో యూజర్స్ ఏంటండి సో ఓకే సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ ఎలక్ట్రిసిటీ దాంట్లో కానీ ప్రొడక్షన్ ఆఫ్ స్టీల్ అండ్ సిమెంట్లో కానీ సో ఇలా న్యూమరస్ అడ్వాంటేజెస్ అండ్ యూజెస్ విత్ రెస్పెక్ట్ టు కోల్ ఉన్నాయి కాబట్టి సో ఇవి గుర్తుపెట్టుకోండి సో ఈ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి అండ్ May 4th సో మనకి కోల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారనే విషయం గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ Indian origin Ajay Banga confirmed as the next president of World Bank. So this is very very important topic. Okay. So almost manki Indian origin anedi oka special thing and obviously we know that in international manaki fund supplying institute kada so World Bank sambandhinchi so obviously daniki president not only Indian origin andi evaraina manaki important but Indian origin kabatti kachithanga manaki exam point of view inka important anamata. Okay. So almost 25 members executive boards manaki okay so nominate ఎలెక్ట్ చేసినటువంటి సో పర్సన్ అనమాట ఓకే సో రైట్ సో ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ సో హూ ప్రీవియస్లీ సో ప్రీవియస్ డెసిగ్నేషన్ కూడా ఇంపార్టెంట్ అండి సో హూ ఈస్ వర్క్డ్ as CEO ఆఫ్ మాస్టర్ కార్డ్ ఓకే సో టు హోల్డ్ ద పొజిషన్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 5 years నౌ ఇప్పుడు అప్కమింగ్ 5 years కూడా మనకి సో హీ విల్ బి యాక్టింగ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఓకే సో కన్ఫర్మ్డ్ యాజ్ అ ప్రెసిడెంట్ కదా సో ఫర్ వరల్డ్ బ్యాంక్ ఓకే సో రైట్ సో ఆల్మోస్ట్ సో అంటే ఈ విధులు నిర్వహించబోయేది సో వచ్చే June 2nd నుంచి ఓకే బట్ హీ వాస్ బీన్ ఎలెక్టెడ్ కదా సో హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అనమాట ఓకే రైట్ నెక్స్ట్ ద వరల్డ్స్ 10 highest paid athletes 2023 బై ఫోర్బ్స్ ఓకే సో రైట్ సో ఇక్కడ పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి సో ఇక్కడ ఇంటర్నేషనల్ వైడ్ మనకి నేమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో రిపోర్ట్ అనేది సో ఫోర్బ్స్ ఇచ్చారు నెక్స్ట్ అంటే జనరల్గా మనకి అంటే ఇలాంటి పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో ఆబ్వియస్లీ హౌ డూ దే కెన్ ఎర్న్ రెవెన్యూ అంటే ఇంత ఇన్ని మిలియన్స్ అనేవి ఎలా వస్తున్నాయి సో ఫస్ట్ పర్సన్ ఎవరైనా అంటే క్రిస్టియానో ఓకే సో క్రిస్టియానో రొనాల్డో ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఓకే సో పర్సన్స్ పేర్లు కూడా ఓకే సో అంటే ఆల్మోస్ట్ ఎంత రెవెన్యూ ఎర్న్ చేస్తున్నారు అదంతా ఇంపార్టెంట్ కాదు కానీ సో అట్లీస్ట్ ఈ 3 members పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అండ్ మళ్ళీ ఇంకొకటి ఇండియన్ విభాగంలో ఏ స్పోర్ట్ ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తుందంటే దిస్ ఇస్ నోన్ ఫ్యాక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ దట్ ఇట్ ఇస్ ఓకే సో క్రికెట్ అండి అండ్ క్రికెట్లో కూడా మళ్ళీ ఎవరు హూ ఈస్ ఎర్నింగ్ మోర్ అంటే సో 2022 ఇయర్కి అయితే మనకి విరాట్ కోహ్లీ గారు అండి సో ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారా విరాట్ కోహ్లీ గారికి ఎనీవే సో అలా గుర్తుపెట్టుకోవాలి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే సో ఫ్యాక్ట్స్ అనేవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట సో ఎనీవే ఇట్ ఇస్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కాబట్టి సో ఎగ్జామ్లో చాలా వరకు రేర్ అడగడం ఓకే బట్ ఎనీవే టాప్ 3 అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ So National Manufacturing Innovation Survey Karnataka ranked the most innovative state. Okay, so మన కర్ణాటకకి మోస్ట్ ఇన్నోవేటివ్ స్టేట్ అనేది అవార్డ్ అనేది రావడం జరిగింది సో జనరల్గా ఇలాంటి ర్యాంక్స్ ఏమైనా వచ్చినప్పుడు హూ ఇంట్రడ్యూస్ అంటే ఎవరు పబ్లిష్ చేశారు ఎవరు ఇనిషియేట్ చేసినారు ఎవరు ఇష్యూ చేశారు ఈ ర్యాంక్ అని చెప్పి అడుగుతారు అన్నమాట ఓకే సో ద నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం కర్ణాటక స్టూడ్ యాజ్ ద ఫస్ట్ ఓకే సో ఇన్నోవేటివ్ స్టేట్లో లిస్ట్లో అనమాట సో జనరల్గా మనకి ఇలాంటి లిస్ట్లోని బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏంటి అని అడుగుతారండి ఓకే సో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ కేటగిరీలో ఫస్ట్ కర్ణాటక ఉంటే సో సెకండ్ మనకి తెలంగాణ ఉంది సో ఆబ్వియస్లీ ఎవరైతే తెలంగాణ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ ర్యాంక్ ఓకే సో అంటే తెలంగాణకి మనకి సెకండ్ ర్యాంక్ అనేది రావడం జరిగింది ఓకే సో టాప్ 3 1 2 3 పొజిషన్స్ అనేవి ఇంపార్టెంట్ అండి ఓకే సో నెక్స్ట్ పొజిషన్లో ఎవరున్నారండి అంటే మనకి తమిళనాడు పీపుల్ ఉన్నారండి ఓకే సో మరి బెస్ట్ పర్ఫార్మింగ్ మాత్రమే ఇంపార్టెంట్ అనా మనకి ఎగ్జామ్కి సో అంటే అది మాత్రమే కాదు ఈవెన్ లోయెస్ట్ పర్ఫార్మింగ్ కేటగిరీ స్టేట్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకి ఇంపార్టెంటే ఓకే సో బికాజ్ ఇండియా ఈజ్ ఒక బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అనే ఒక పాత్ మీద నడుస్తుంది అవునా obviously we have to know that who are the least performing states అనమాట సో దాంట్లో obviously we can expect అండి అట్లీస్ట్ మనకి ఈవెన్ ఆప్షన్స్లో మనకి ఏవైనా ఎలిమినేషన్ అంటే ఏదైనా ప్రోగ్రామింగ్లో కానీ ఏదైనా ఒక లీస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ అనేవి ఇలాంటివి ఏమైనా ఫ్యాక్ట్స్ మనకు గుర్తుపెట్టుకున్నప్పుడు సో అల్టిమేట్లీ సో వీ కెన్ అజ్యూమ్ దేర్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ ఓకే సో దేర్ హెల్త్ పర్ఫార్మెన్స్ కానీ సో దేర్ ఎడ్యుకేషన్ పర్సంటేజ్ కానీ దేర్ సెక్స్ రేషియో కానీ సో ఇలాంటివన్నీ కూడా మనం అట్లీస్ట్ కొంచెం వరకు గెస్ చేయడానికి మనకి ఇలాంటి ఫ్యాక్టర్స్ అనేవి ఐడెంటిఫై అవుతాయి అన్నమాట హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట ఓకే రైట్ సో లీస్ట్ పర్ఫార్మింగ్ కేటగిరీస్లో మనకి చూస్తే ఆల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయండి ఓకే సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ కూడా సో వీ కెన్ సే దట్ దే ఆర్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు అనమాట సో ఓకే కొంతవరకు దీనికి ఎక్సెప్షన్ ఏదైనా ఉందంటే అస్సాంకి కొంతవరకు ఎక్సెప్షన్ అనేది ఇవ్వచ్చు ఓకే సో అస్సాం ఈస్ ఎక్సెప్షనలీ వెల్ కంపారిటివ్లీ నాట్ విత్ ఆల్ ద స్టేట్స్ అండి సో కంపారిటివ్లీ విత్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంతే అండ్ ఇంకా కొంచెం లోయెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే మనకి బీహార్ అండి
ఓకే సో బీహార్ ఈజ్ ఆల్సో సో ల్యాక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్నోవేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే సో లోయెస్ట్ పెర్ఫార్మెన్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. సో బెస్ట్ పెర్ఫార్మింగ్ కేటగిరీ స్టేట్స్ని కూడా గుర్తుపెట్టుకోండి, విచ్ కమ్స్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్. ఓకే రైట్. Next, Michael Douglas to receive honorary, okay, so Palme d'Or at Cannes. Okay, so obviously Cannes film festival lo, so he got a prestigious award kabatti. So obviously manaki important trailers eppudu vastayi cinema ki ivi kaadandi manaki exam point of view important. Ilantivi evaina film orientation evaraina oka person ki manaki important prestigious award evaina receive cheskunnarante that comes important. And persons in news, okay, so ఏ కేటగిరీలో ఏ విభాగాల్లో ఉన్నారనే దాంట్లో కూడా సో ఫిల్మ్ ఓరియంటేషన్లో మనకి సో హీఈస్ అ మైకల్ అనే పర్సన్, సో హీ రిసీవ్డ్ కదా అవార్డ్, వెరీ ఇంపార్టెంట్. మనకి ఇంకా కొంచెం డీపర్గా ఏమైనా ఉన్నాయంటే ఆబ్వియస్లీ ఈజ్ అ ఫిల్మీ పర్సన్ కాబట్టి సో ఇంపార్టెంట్ మూవీస్ అనేవి, ఓకే సో ఇతని మూవీస్ అనేవి కూడా కొన్ని మనకి తెలిసి ఉండాలి. ఓకే సో ద చైనా సిండ్రోమ్, బేసిక్ ఇన్స్టింక్ట్, ఫాలింగ్ డౌన్ అండ్ బిహైండ్, ఓకే సో బిహైండ్ ద క్యాండిలెబ్రా అని. ఓకే సో ఇవి మనకి ఎగ్జామ్లో ఇలా అడుగుతారనమాట. సో ప్రఖ్యాత అవార్డు రిసీవ్ చేసుకున్నటువంటి మైకల్ నటించినటువంటి మూవీ ఏంటి, ఓకే సో ప్రెస్టీజియస్ మూవీ అని సో ఇలా ఆప్షన్స్ ఇస్తారనమాట. సో అలాంటప్పుడు మనకి తెలిసి ఉండాలన్నమాట. సో దీస్ ఆర్ ద ఫేమస్ మూవీస్ ఇన్ విచ్ హీ హ్యావ్ ఇన్వాల్వ్డ్ కాబట్టి సో ప్లీజ్ టు రిమెంబర్ దిస్ నేమ్స్. అట్లీస్ట్ మనకి అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈవెన్ మగ్గప్ చేయండి అని, అట్లీస్ట్ మీరు ఒకసారి చదివినట్టు రాసినట్టు ఉంటే మీకు ఎగ్జామ్లో అట్లీస్ట్ ఆప్షన్స్ చూసినప్పుడు మీకు గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే సో దట్ ఈస్ ద రీజన్ వై, సో ప్లీజ్ టు రిమెంబర్ దిస్. ఓకే అంటే ఒకసారి చూడండి. సో చైనా సిండ్రోమ్, బేసిక్ ఇన్స్టింక్ట్, ఫాలింగ్ డౌన్ అండ్ బిహైండ్ ద ఓకే సో క్యాండిలాబ్రా. ఓకే right, he's a person anamata Michael. Next, South Africa fast bowler, okay so Shabnim Ismail quits the international cricket. Okay so obviously important andi. So even South Africa చాలా రిగ్రెట్ అవుతుంది అనమాట. సో జనరల్గా ఈ స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించి ఆల్మోస్ట్ మనకి ఎప్పుడైనా విక్టోరియస్ ఓకే సో విక్టరీ పొందినప్పుడు మాత్రమే కాదు, సో ఎప్పుడైనా ఇలాంటి క్విట్ అయినప్పుడు కానీ, రెసిగ్నేషన్ తీసుకున్నా కానీ, టర్మినేట్ అయినా కానీ సో ఇలాంటి టర్మ్స్ అనేవి చూసుకుంటూ ఉండాలి. ఓకే సో ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎనీవే సౌత్ ఆఫ్రికా రిగ్రెట్ అవుతుంది. ఎందుకు రిగ్రెట్ అవుతుంది అంటే సో షీ హ్యావ్ అ లాట్ ఆఫ్ గ్రేట్ రికార్డ్, దట్ ఫాస్టెస్ట్ బౌలర్గా సో దానికి మంచి గ్రేట్ ట్రాక్ రికార్డ్ అనేది ఉందండి. సో నాట్ బికాస్ ఆఫ్ దట్ న్యూస్లో ఉంది అని మాత్రమే కాకుండా కొంచెం హిస్టారికల్గా కూడా వాట్ కాంట్రిబ్యూషన్ దట్ షీ హ్యావ్ డిడ్ అది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఆల్మోస్ట్ మనకి 241 మ్యాచెస్ ఆడిందట హిమ. ఓకే సో అంటే చిన్న ఇంటర్నేషనల్ వన్ డే మ్యాచెస్ కానీ సో టెస్ట్ మ్యాచెస్ కానీ అన్నీ కలుపుకొని సో 241 మ్యాచెస్. ఇలాంటి ప్రశ్నలు కూడా కొన్నిసార్లు ఇన్ రేర్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్లో కొన్ని ట్వీకింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అలాంటి ప్రశ్నలు అడుగుతారు అన్నమాట. సో మొత్తం ఎన్ని మ్యాచెస్ ఆడారు చిన్నవి పెద్దవి కలిపి అని, సో అలాంటప్పుడు గుర్తుపట్టుకోండి. ఓకేనా, నాట్ దాట్ ఇంపార్టెంట్ బట్ అంటే సో ఈ షబానిమ్ ఇస్మాయిల్కి ఓకే సో ఈ ఫాస్టెస్ట్ బౌలర్ అవార్డ్ అనే ట్రాక్ రికార్డ్ ఉంది అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే సో అండ్ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ అని కూడా గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా రైట్. So Geoffrey Emmanuel, the first Indian to compete, okay, so in FIM Junior GP. So జనరల్గా అంటే ఇంత అంటే మరి ప్రతి విభాగంలో స్పోర్ట్స్కి సంబంధించిన ప్రతి విభాగంలోని అప్డేట్ పొందాలా అంటే సో కాదు, బట్ హీఈస్ ద ఫస్ట్ ఇండియన్ కదా, సో మన ఇండియన్ కదా, సో ఆబ్వియస్లీ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే సో ఎక్కడ జరుగుతుంది, ఓకే సో ఏ విభాగంలో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఆబ్వియస్లీ జూనియర్ విభాగంలోనే, సో పేరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే సో జియోఫ్రీ ఇమాన్యుయల్ విల్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు పార్టిసిపేట్ ఇన్ FIM వరల్డ్ జూనియర్ ఓకే సో GP వరల్డ్ ఛాంపియన్షిప్. సో హిస్ ఫాదర్ ఈజ్ ఆల్సో స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి సో ఖచ్చితంగా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే సో 7 times సో జియోఫ్రీ సో సన్ ఆఫ్ 7 time నేషనల్ ఛాంపియన్ ఇమాన్యుయల్ సో జబార్జీ ఓకే సో జబారాజ్. ఓకే సో ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ అంటే వాళ్ళ ఫాదర్ కూడా 7 times ఛాంపియన్షిప్ అంటే మాటలు కాదు కదా, రైట్. సో విల్ రేస్ ఫర్ క్యూనా డి క్యాంపనోస్ ఇన్ ఎస్ మెయిడెన్ ఓకే సో జూనియర్ GP సీజన్ గుర్తుపెట్టుకుని పే గుర్తుపెట్టుకుంటే చాలు అంతే. ఓకే రైట్. So Indo-Canadian, okay, so Rupi Kaur book among the most banned in US schools. Rupi Kaur, a Canadian Sikh poet, so has made it to the list of 11 most banned books in the US classroom. So general ga ee books ban cheyadam ane concept enti ante obviously should we write books ante so evaraina ante criticize chestu books rayachcha. So India lo aithe normal ga so press ki freedom anedi undi, kaani gurtu pettukondi eppudaina kaani evaraina individuals okay so respected individuals మీద కానీ సో ప్రభుత్వం
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా విమర్శలు వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ బుక్ని బ్యాన్ చేసేటటువంటి అధికారం కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో జనరల్గా మన ఈ ఆథర్స్ అనగానే ఫేమస్ ఇండివిజువల్స్, ఫేమస్ హిస్టోరియన్స్, ఫేమస్ పర్సన్స్ ఇన్ ద న్యూస్ వాళ్ళు ఏమైనా బుక్స్ పబ్లిష్ చేస్తే చదువుతుంటాం. కానీ కాంట్రవర్సీలో ఉన్న బుక్స్ కూడా ఇంపార్టెంటే అనమాట. సో ఎందుకు ఇది కాంట్రవర్సీ? యూఎస్లో బ్యాన్ చేసిన బుక్ని మనం ఎందుకు చదవాలి అని అనుకుంటున్నారా? సో అంటే ఓకే, సో యూఎస్లో బ్యాన్ చేసిన బుక్ మాట వాస్తవమే, కాకపోతే సో రీసెంట్గా మనకి ఓకే, సో ఈ ఖలిస్తాన్ ఇష్యూలో మనకి సో ఇండియన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు చేయడంతో అతని ట్విట్టర్ అకౌంట్ కూడా మనకి సో విత్హెల్డ్ అయిపోయింది అనమాట. సో ఆ బేస్ మీద సో దట్ ఈస్ ఇండియా ఆల్సో బ్యాండ్ కదా టు సమ్ ఎక్స్టెంట్. సో ఆబ్వియస్లీ సో అది ఇంపార్టెంట్ అప్డేటే, గుర్తుపెట్టుకోండి. సో బుక్ పేరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మిల్క్ అండ్ హనీ. సో ఎవరు అంటే రూపీ కార్. ఓకే, సో హీఈస్ అ కెనాడియన్ అండ్ సిక్ పోయిట్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కెనడా ఇండివిజువల్ అండ్ సిక్ పోయిట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హ్యాస్ మేడ్ it to the list of 11 most banned books in US classrooms for the first half of the 2022-23 school year. ఓకేనా? సో ఎనీవే సో గుర్తుపెట్టుకోండి. అంటే సో ఈ బుక్ని ఎందుకు బ్యాన్ చేశాను అని రీజన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆబ్వియస్లీ మనకి సెక్సువల్ అసాల్ట్ని కానీ ఓకే సో లేదా వైలెన్స్ని కానీ ప్రమోట్ చేస్తుంది ఈ బుక్. ఓకే, సో దానివల్ల మేము బ్యాన్ చేసాము అని చెప్పేసి చెప్తున్నారు రీజన్. ఓకే, సో నౌ ఐల్ గివ్ యూ కైండ్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్, మీకు ఒక ఎక్సర్సైజ్ అనమాట. సో ఈవెన్ ఇండియా కూడా ఓకే సో పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో ఒక బుక్ని బ్యాన్ చేసింది. మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా రాశారు. ఓకే, సో మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా విమర్శలు వ్యాఖ్యలు ఉన్నాయి ఆ పుస్తకంలో అని చెప్పేసి. ఆ బుక్ టైటిల్ మీకు ఏమైనా తెలిస్తే ఓకే సో కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. కరెక్టో కాదు నేను రేపటి వీడియోలో చెప్తాను. ఓకే రైట్. సో ఎనీవే సో ఒక సియూ చేయాలి అనేటువంటి ఒక యూజీసీ పోర్టల్ అనేది మనకి సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ. ఓకే, సో ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్. ఓకే, సో అరేబియన్ ట్రావెల్ మార్కెట్లో ఇండియా పార్టిసిపేషన్ ఉంటుంది. సో చాట్ జీపీటీ సో రష్యా తీసుకొస్తుంది. సో ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఓకే సో అజయ్ బంగా గారు ఎలెక్ట్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ ఓకే సో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కూడా సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతోనే ఓకే సో కొలాబరేట్ అయింది సో విత్ యూసేజ్ ఆఫ్ ఆధార్. ఓకే, సో నెక్స్ట్ పామే డిఓర్ ఓకే సో అవార్డు కూడా మనకి రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో పర్సన్ ఎవరు అంటే మైకల్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ విత్ రెస్పెక్ట్ టు May 4th అండి. సో విల్ సీ సమ్ మోర్ అప్డేట్స్ ఓకే సో ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then keep practicing. Thank you so much.